ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు బిఎల్ సంతోష్. నగర శివారుల్లోని ఓ రిసార్ట్లో పార్టీ నేతలతో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇన్ఛార్జీలు, కొంతమంది ప్రత్యేక ఆహ్వానితులు కూడా హాజరు కానున్నారు. వీరందరికీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పలు సూచనలు చేయనున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఏదైతే తుక్కుగూడలోని ఒక రిసార్ట్లో బీజేపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం జరుగుతుంది. పూర్తిగా కూడా ఇది అంతర్గత సమావేశం. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాలు చూసేటువంటి బిఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కేవలం కొద్దిమంది ఆహ్వానితులు, ముఖ్యంగా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, మరికొంతమంది ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే ఈ సమావేశానికి పిలవడం జరిగింది. స్ట్రిక్ట్ గా ఆహ్వానం లేని వారిని లోనికి అలౌ చేయని పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా చర్చించనున్నారు. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీ ఏ విధంగా బలపడాలి అనే దానిపైన కూడా నేతలతోటి డిస్కస్ చేయనున్నారు. అదేవిధంగా ఆ తర్వాత పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా బిఎల్ సంతోష్ నూతన కార్యవర్గానికి, జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ నేతల మధ్య గ్యాప్, పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాష్ట్ర కమిటీ ఏర్పడి దాదాపు 6 నెలల పైన కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బిఎల్ సంతోష్ రాష్ట్రానికి రాలేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత మొదటిసారి బిఎల్ సంతోష్ రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మీటింగ్ కు ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఆ జిల్లా ఇన్ఛార్జీల కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో పార్టీని ఏ విధంగా పబ్లిక్ తోకి తీసుకెళ్లాలి, ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, గతంలో ఉన్నటువంటి పార్టీ పూర్వవైభవాన్ని ఏ విధంగా తీసుకురావాలి, మరీ ముఖ్యంగా నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ను ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, దానికి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలకు ఉన్నటువంటి రోల్ ఏ విధంగా ఉంటుంది, నేతల మధ్య గ్యాప్స్ ను ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, ముఖ్యంగా నేతలను ఎలా సమన్వయం చేసి పార్టీని స్ట్రెంథెన్ చేయాలి, స్థానిక నాయకత్వాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, మరీ ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో పంచాయతీ ఎలక్షన్ లో స్థానిక క్యాడర్ కు ఎలాంటి బలోపేతాన్ని పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ తర్వాత జరిగేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం వల్ల పార్టీకి ఎలాంటి బలం చేకూరబోతుంది, ఇట్లా అనేక అంశాలపైన ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో పార్టీని ఎట్లా రాష్ట్రంలో పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి, మళ్ళీ గతంలో ఉన్నటువంటి వైభవాన్ని ఎట్లా తీసుకురావాలన్న దానిపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న చూసుకోవచ్చు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమావేశం చేయడం జరిగింది. అక్కడ కూడా పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడం, అందరం ఒకే తాటిపైన ఉన్నామనే సంకేతాన్ని క్యాడర్ లోకి పంపించే ఉద్దేశంతో కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం పూర్తిగా సంస్థాగతకు సంబంధించినటువంటి అంశంగా కూడా చెప్తున్నారు. కేవలం ఆహ్వానితులు, అందులో కొంతమంది ఆహ్వానితులను మాత్రమే పిలవడం జరిగింది. కేవలం 100 లోపు ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సుదీర్ఘ లక్ష్యంతో 2028 ఎన్నికలే లక్ష్యంగా ఈ దిశానిర్దేశాన్ని ఉండబోతుంది. అదేవిధంగా జాతీయ పార్టీ ఇచ్చేటువంటి కార్యాచరణ, జాతీయ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలను పబ్లిక్ లో ఏ విధంగా చేయాలి, ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు నేషనల్ పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లడం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లడం, వీటిని ఏ విధంగా ఎక్కువగా పబ్లిక్ లో తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ అన్నింటినీ కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ అజయ్.